ఎస్. సో మిత్రులందరికీ నమస్కారం. మనము మోకాలు నొప్పికి సంబంధించి జనరల్గా ట్యాపింగ్ చూస్తూ ఉంటాం. అంటే రకరకాల ట్యాపింగ్ పద్ధతులను మనం చూస్తూ ఉంటాం. సో డ్రై ట్యాపింగ్, ఆయిల్ ట్యాపింగ్, మసాజ్ టెక్నిక్స్ ఇవన్నీ మనం ఇంతకుముందు ఎన్నో క్లాసులలో తెలుసుకున్నాం కూడా. అయితే జనరల్గా డ్రై ట్యాపింగ్లో మనం ఏం చేయొచ్చు అంటే, మీరు రోజుకి కనీసం 3 సార్లు కనుక 3 టైమ్స్ కనుక రోజు ట్యాపింగ్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి జాగ్రత్తగా. ఒకవేళ ఒకవేళ మీకు ఇన్ఫ్లమేషన్, వాపు ఉంది, మోకాలు జాయింట్లో వాపు ఉంది, ముట్టుకొని ఇవ్వట్లేదు, అలాంటప్పుడు ట్యాపింగ్ చేస్తే పెయిన్ ఎక్కువ అవుతుంది. ఓకేనా మిత్రులారా, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి పెయిన్ ఉన్నప్పుడు, మోకాళ్ళలో వాపు ఉన్నప్పుడు, వాపు మంట ముట్టుకోనివ్వట్లేదు, అలాంటప్పుడు ట్యాపింగ్ ఎక్కడ చేయాలి? కింద చేయాలి. మోకాలు కింద, మోకాలు పైన చేయాలి, మోకాలు మీద చేయకూడదు. అప్పుడు ఏం చేయాలి? మోకాలు వాపు ఉన్నప్పుడు పైన కింద ట్యాపింగ్ చేస్తూ ఇక్కడ మాత్రం హాట్ అండ్ కోల్డ్ కంప్రెషన్ చేయాలి. అప్పుడు వాపు తొందరగా తగ్గిపోతుంది. లేదు వాపు లేదు, కేవలం మోకాలు నొప్పి మాత్రమే ఉంది, అప్పుడు ఏం చేయాలి? అగైన్ ట్యాపింగ్ 2 టైప్స్, వార్మప్ ట్యాపింగ్ అండ్ ట్రీట్మెంట్ ట్యాపింగ్ అనమాట. సో జనరల్గా వార్మప్ ట్యాపింగ్ ఏంటి అంటే, సింపుల్ ట్యాపింగ్ ఒక 20 టైమ్స్, లైక్ ఈ విధంగా 1 2 3 4 5 అంటే ప్రిపేరింగ్ ద నీ జాయింట్ ఫర్ యాక్చువల్ ట్యాపింగ్. నీ జాయింట్ని ప్రిపేర్ చేస్తున్నాం మనం. 5 6 7 8 9 10 11 12 చేయండి, అందరు చేయండి. 13 14 15 16 17 18 19 20. దిస్ ఈజ్ జెంటిల్ ట్యాపింగ్, ప్రిపరేషన్ ట్యాపింగ్ అనమాట. దెన్ సేమ్ మళ్ళీ పైన కింద సేమ్ ప్రిపరేషన్ ట్యాపింగ్. ఇది కూడా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. దిస్ ఈజ్ ద ప్రిపరేషన్ ట్యాపింగ్ ఫస్ట్. ఒకవేళ నేను చెప్పాను